చోటి ఉగ్రవాదుల కేసుపై జిల్లా ఎస్పీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే 30 మీటర్స్ అంటే 100 అడుగులు ఇక్కడ గనక బాంబు ఉంటే 4 పక్కల చుట్టూ 100 అడుగుల్లో మనిషి చనిపోతాడు. అంతకుమించి ఇంకో 50 అడుగుల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ ఇనప సామాగ్రి వల్ల ఆయుధ గాయాలయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా రామేశ్వరం అనేది చిన్న స్థాయి, అలాంటి అయితే 50 నుంచి 60 వరకు ఈ ఉన్న సామాగ్రితో మనం తయారు చేయాలి. అంటే ఇది ఇప్పుడు మనకు సంబంధించి మహిళలే మనకు దొరికారు, మనకు విధులకు ఆటంకం కలిగించారు తప్పితే వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉందనేది మనకు పూర్తిగా తెలియదు. వీళ్ళు అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు పోలీసులు జైల్లో ఉండటం జరిగింది. వాళ్ళని కస్టడీకి తీసుకున్నాకే మనకు పూర్తి వివరాలు తెలియవస్తాయి. అంటే ఇక్కడ లోకల్లో పెళ్లి చేసుకోవటానికి లేకపోతే వీళ్ళు ఇక్కడ వచ్చి బస చేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహకారం లేకుండా అయితే రారు. అది ఎవరనేది మనం వాళ్ళ కస్టడీలో తీసుకున్న తర్వాత మనం చెప్పగలుగుతాం. అవన్నీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు మనం చెప్పలేమండి. మనకు పూర్తి వివరాలు అనేది లోతు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిగా కూడా ఇంకెంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల, ఎస్పెషల్లీ మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ నగరాల్లో మైనారిటీ జనాభా 30 నుంచి 40% ఉన్న నగరాలు అనేక ఉన్నాయి. సో వాళ్ళు అన్ని చోట్ల కూడా చాలా చోట్ల వాళ్ళకు ఉండే అవకాశం ఉండొచ్చు. అవన్నిటినీ కూడా లోతైన దర్యాప్తు చేపట్టి మేము వెలికి తీస్తాం. అసలు మనకి తెలియదండి, ఇన్వెస్టిగేషన్ లోతుగా దర్యాప్తు చేపడితే కానీ ఏమీ తెలియదు. అసలు మాకు ఇటువంటి ఏదున్నా మనకు వస్తుందండి. పుట్టు పూర్వోత్తరాలతో తల్లి పురుడు నుంచి వాడు శ్మశానం వరకు ఏమేమి ఉన్నాయి అన్నీ తీస్తాం. మాకు కొంచెం సమయం కావాలి. సరే మీరు చెప్పండి. అవండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా హదీస్ శాఖ. ఇప్పుడు ఈ మైనారిటీల్లో 3 రకాల మసీదులు ఉంటాయండి, నాకు తెలిసి ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు దర్గాకి వెళ్ళే ఒక శాఖ ఉంటుంది, తబ్లీకి ఇస్తమా శాఖ ఉంటుంది, ఇది హదీస్ శాఖ. ముందు ఈ హదీస్ సంబంధించిన వాళ్ళందరినీ మనం జల్లెడ పడతామండి. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు అనుమతితో తీసుకొస్తాం. అది కోర్టు టైం పట్టుద్ది కదా. ఎంత లేదన్నా కూడా 4-5 రోజులు పట్టవచ్చు. ఎంత మనం వేగంగా పయనించినా 4 నుంచి 5 రోజులు. అది మన